డే 50 టు డే 57 ఆఫ్ ఎర్నింగ్ 10 lakhs in 100 days. సో మనం 57th డేకి వచ్చేసాం గైస్. ఆల్మోస్ట్ నేను వీడియో పెట్టి 1 week పైనే అయిపోయింది. నెక్స్ట్ టైం నుంచి నేను కంపల్సరీ 3 days కి ఒక వీడియో పెడతాను. దానికి పర్టికులర్ టైం పెట్టుకొని ఆ టైం కి ఆ వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి కంపల్సరీ 3 days కి ఒక వీడియో పెడతాను నెక్స్ట్ టైం నుంచి. ఓకేనా? సో మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోతే నా ఫస్ట్ క్లయింట్ ఎవరైతే ఉన్నారో అతను మళ్ళీ మనకి టచ్ లోకి వచ్చారనమాట. సో నా డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ స్టార్ట్ అయింది ఈ క్లయింట్ తో అనమాట. ఈ క్లయింట్ వచ్చేసి దుబాయ్ లో ఇతనికి ఫర్నిచర్ షోరూమ్ ఉంది. ఇతనికి అన్ని నేనే చేసేవాడిని అనమాట. లైక్ సోషల్ మీడియా మార్కెటింగ్ గానీ, గూగుల్ యాడ్స్ గానీ, అలాగే వెబ్సైట్ కూడా చేశాను. సో ఈ ఇయర్ జనవరి నుంచి కొంచెం కమ్యూనికేషన్ కట్ అవుతూ వచ్చింది. కానీ నేను ఫిబ్రవరి వరకు ఫాలో అప్ చేస్తూనే వచ్చాను. మనం క్లయింట్ ని వదిలేయకూడదు కాబట్టి ఫాలో అప్ చేస్తూనే వచ్చాను ఫిబ్రవరి వరకు. ఇంకా ఆ తర్వాత మనం పంపించిన మెసేజెస్ కూడా తను చూడకపోవడంతో మనం మెసేజెస్ పంపించకూడదు అని చెప్పేసి ఇంకా నేనే ఆపేశాను అనమాట. సో ఇప్పుడు అతనే మళ్ళీ మనకు కాల్ చేశారు. ఒక 3 months బిజినెస్ వర్క్ పైన లండన్ ట్రిప్ వెళ్ళానని చెప్పేసి కాల్ చేసి చెప్పారు. నెక్స్ట్ మంత్ జూన్ నుంచి అన్ని మళ్ళీ సోషల్ మీడియా మార్కెటింగ్, గూగుల్ యాడ్స్, SEO అన్ని స్టార్ట్ చేద్దామని చెప్పారు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి స్పోర్జ్ క్లయింట్ ఉన్నారని చెప్పాను కదా, క్లాతింగ్ బ్రాండ్స్. వాళ్ళకి ఈ వీక్ లో ప్రొడక్ట్ ఫోటోగ్రఫీ చేసాము. 2 days ఆ వర్కే సరిపోయింది అనమాట ఈ వీక్ లో. సో వీళ్ళిద్దరు నాకు ప్రీవియస్ క్లయింట్స్ అనమాట. వీళ్ళ దగ్గర నుంచి వచ్చే ఇన్కమ్ ని నేను అసలు ఏదైతే నేను చెప్పానో 10 lakhs జర్నీ దీనిలో యాడ్ చేయను. సో ఈ వీక్ లో చాలా జరిగినాయి. ఇవే కాదు, మనకి ఒక క్లయింట్ కూడా వచ్చారు, రియల్ ఎస్టేట్ క్లయింట్. సో నేను మీకు అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎలాగో చెప్పాను కదా మీకు ఒక 3 days కి ఒక వీడియో కంపల్సరీ పోస్ట్ చేస్తానని చెప్పేసి. సో ఈ వీడియో ఇంతే. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.